కంపారిటివ్ స్టడీ తీసుకుంటే ఆ కుటుంబానికి వచ్చేది ఆవిడకి 2 పిల్లలు ఉన్నారంటే ఒక అమ్మఒడి 15,000 రూపాయలు వస్తుంది. కానీ అదే కూటమికి ఓటు వేస్తే మీకు 3 ఫ్రీ సిలిండర్స్ అంటే యావరేజ్ మీద 1000 రూపాయలు తీసుకున్నా కానీ 3,000. ఏమండి ఫ్రీ బస్సు ఒక 5,000 వేసుకోండి సంవత్సరానికి ఛార్జీలు. తర్వాత 1,500 రూపాయలు ప్రతి నెల 12 నెలలు అంటే అదొక 18,000 రూపాయలు. తర్వాత 2 పిల్లలు ఉంటే 30,000 రూపాయలు అమ్మఒడి వస్తుంది. వైఎస్ఆర్సీపీకి ఓటేస్తే 15,000 వస్తూ ఉంటే వీళ్ళకి 56,000 వస్తూ ఉంది. ఇక్కడ చూస్తూ చూస్తూ 41,000 రూపాయల లబ్ధిని వదులుకొని జగనన్న ఉన్నాడు కాబట్టి అని చెప్పి జగనన్నకు వేసేటువంటి పరిస్థితి ఉందా అనేటువంటిది ఇది కామన్ సెన్స్ అట్టే కదా, అంతే కదా. తర్వాత ఇంట్లో ముసలాళ్ళు ఉన్నారనుకోండి పెన్షన్ తీసుకునేవాళ్ళు, వాళ్ళకి 3,000 వచ్చేది 4,000 వస్తుంది, వద్దంటారా? కొంచెం పెద్దాళ్ళైనటువంటి పిల్లలు నిరుద్యోగుడు ఉన్నాడు, నిరుద్యోగ భృతి ఇస్తా ఉంటున్నారు, నిరుద్యోగ భృతి ఇస్తా ఉంటే వద్దంటారా? ఇవన్నీ ఫ్యాక్టర్స్ కనుక మనం కామన్ సెన్స్ పాయింట్లో తీసుకున్నా కూడా ఖచ్చితంగా కూటమి గ్యారంటీగా వస్తుంది అనేటువంటిది దాంట్లో ఏం అనుమానం లేదు. మనకి ఉన్నటువంటి ఈ సర్వే సంస్థలు ఏవి చెప్పినప్పటికీ కూడా మెజారిటీ అనేటువంటిది ఏదైతే ఉందో అది రిఫ్లెక్ట్ అవుతుంది, దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానం లేదనేది మనం చెప్పుకోవచ్చండి. రైట్, ఐ న్యూస్ స్క్రీన్ పైన ఎగ్జిట్ పోల్స్ ఏవైతే అంచనాలు ఉన్నాయో అంచనాల్ని మనం చూస్తున్నాం. ఇట్లాంటి నేపథ్యంలో ఇప్పటికే ప్రముఖమైనటువంటి సర్వే సంస్థలు నిర్వహించినటువంటి రిజల్ట్ని ఐ న్యూస్ తెరపైన చూస్తున్నాం. సో ఒకవైపు ఇప్పటికే గెలుపు ధీమాలో కూటమి కనిపిస్తోంది. ఇప్పటివరకు ఉన్నటువంటి ఎగ్జిట్ పోల్ చూస్తున్నటువంటి క్రమంలో వైసీపీ 2వ స్థానంలో ఉంది. సో ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతోంది అన్నటువంటిది ఇప్పటివరకు ఎగ్జిట్ పోల్స్ మనం చూస్తున్నటువంటి క్రమం కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఈసారి 0 ఓపెన్ కూడా చేయలేనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇంకా కాంగ్రెస్ పార్టీ కొట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూడ్.